Hello, I'm back with another prawns recipe. So, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే this is SK and you're watching SK's vlogs. Please do subscribe my channel and support me. సో ఇవాళ నేను చూపించే ప్రాన్స్ కర్రీ కేరళ స్టైల్లో ఉన్న రెసిపీ అన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ ప్రాన్సే తీసుకున్నాను. మా ఇంట్లో కొన్ని మంత్స్గా నేను ఒక్కదాన్నే నాన్ వెజిటేరియన్. సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి జింజర్ అండ్ గార్లిక్ వేయాలి. ఫైన్లీ చాప్ చేసిన జింజర్ అండ్ గార్లిక్ వేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో. నేను ఇక్కడ ఒక్క ఆనియన్ అండ్ ఒక్క టొమాటోనే తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయ ఉంటే అది వేయచ్చు, చిన్న చిన్న ఉల్లిపాయలు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. యాక్చువల్లీ చిన్న ఉల్లిపాయ అయితే కొంచెం టేస్ట్ ఇంకొక డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సాట్ చేసుకున్న ఆనియన్ టొమాటోని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. వాటర్ ఏం యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు అండ్ రెడ్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ అండ్ ఫైనలీ చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా సాట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ దీనిలోకి యాడ్ చేద్దాం. ప్రాన్స్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి కొన్ని పౌడర్స్ యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. మీకు ఎంత కారం కావాలంటే అంతగా కారం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో మంచిగా ఒకసారి సాట్ చేసుకొని ప్రాన్స్ కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి చింతపండు యాడ్ చేసుకుందాము. చింతపండు వాటర్ యాడ్ చేశాక కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ కారం వేసాము, అయినప్పటికీ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుదాము. సో ఈ టైంలో కావాలంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ కూడా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేసి చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాన్స్ అనే కాదు, ఏ ఫిష్ అయినా ఇలా మనం ట్రై చేసి చూడొచ్చు. చాలా టేస్టీగా అండ్ సింపుల్గాను ఉంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ కేరళ స్టైల్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఫైనలీ కొత్తిమీర కూడా వేసేస్తే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. See you all with another video. Thank you so much for watching and bye bye.